యేసు రక్తమే జయం. పరిచర్య ప్రైజ్ ద లార్డ్. మార్చ్ 16వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యము, వారు ప్రార్థన చేయగానే వారు కూడియున్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 31వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, ఆది అపోస్తులు క్రీస్తు అనుగ్రహించిన పరిశుద్ధాత్మను అనగా వాగ్దానము చేయబడిన ఆత్మను పొందుకొనిన తరువాత ధైర్యముగా క్రీస్తును ప్రకటించిరి. అనేక అద్భుత కార్యములు చేసిరి. క్రీస్తు శిలువ మరణము తరువాత చెదిరిపోయిన శిష్యులు పరిశుద్ధాత్మ శక్తి కొలది మీరు శిలువ వేసిన క్రీస్తునే మేము ప్రకటించుచున్నాము అని వాక్యము బోధించిరి. విద్య లేని పామరులు ఎలా ఇంత శక్తితో మాట్లాడుతున్నారని అందరూ ఆశ్చర్యపోయిరి. అవును క్రీస్తునందు ప్రియులారా, పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు మన ద్వారా దేవుడు గొప్ప కార్యములు చేయును. క్రీస్తు నమ్మకంలోనే రక్షణ, ఆయన ద్వారానే స్వస్థత అని వాక్యము ప్రకటించుటకు దేవుని ఆత్మ వారిని నడిపించెను. మనము కూడా దేవుని ఆత్మ చేత నింపబడి సత్యవాక్యమును ప్రకటించదమా? ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించండి. సువార్త ప్రకటించుటకు యేసు శిష్యుల వలె మీరును దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు సమర్పించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి దేవుని ఆత్మ ద్వారా మిమ్మల్ని అత్యధికంగా నింపునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. Download ShareChat.